దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మరి గతించిన కాలంలో ఒకసారి ఒక ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారనమాట. మరి వారి పిల్లలు చాలా యాక్టివ్. మరి మేము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాం, పెద్దగా ఏం చేద్దాం అనుకుంటున్నామని. వెంటనే ఒక బాబు వారి అబ్బాయి ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, రిచెస్ట్ మ్యాన్, ధనికుడిని అవ్వాలని అనుకున్నాడు. మరి మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం. మరలా మేము అడిగాం, రిచెస్ట్ మ్యాన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నామని అంటే, ఏముంది, నాకు ఏమి కావాలో అది నేను కొనుక్కుంటాను అని చెప్పాడు. మరి ఈ దినాన్న ఈ యొక్క లోకంలో మనం చూసినట్లయితే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కోరుకుంటుంది ఏంటండి? డబ్బు సంపాదన. అంతేనా కాదండి? మరి ఈ లోకం కూడా దేని చుట్టూ తిరుగుతుందని అంటే డబ్బు చుట్టూ. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు ఉంటూ ఉన్నారు. మరి ఉదయం లేస్తే చాలామంది ఆలోచించేది సంపాదన కొరకు. మరి నిజానికి ఈ లోకములో అందరూ సంపాదించగలుగుతున్నారు ఏదో ఒక రకంగా. కానీ మరి ఆ యొక్క సంపాదనను సరిగా వినియోగించుకునేవారు ఈ లోకములో చాలా తక్కువ మంది. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఏమనంటే, మనీ ఈజ్ ఏ టూల్, యూస్డ్ ప్రాపర్లీ ఇట్ మేక్స్ సంథింగ్ బ్యూటిఫుల్, యూస్డ్ రాంగ్ ఇట్ మేక్స్ ఏ మెస్ అని చెప్పాడు. మరి డబ్బు ఒక పరికరం లాంటిది. సరిగా ఉపయోగించుకుంటే ఫలితాలు మంచిగా ఉంటాయి, లేకపోతే జీవితం చెల్లాచెదరైపోతుంది. మరి ఇది వాస్తవమైన సత్యమే అని నేను చెప్పగలను. అంతేనా కాదండి? మరొక వ్యక్తి ఏమన్నాడంటే, మనీ కెన్ బి వెరీ కన్స్ట్రక్టివ్ ఇన్ లైఫ్ ఆర్ మనీ కెన్ బి వెరీ డిస్ట్రక్టివ్. డబ్బు మన జీవితాలను అయితే మనలను పైకి నడిపించవచ్చు, లేకపోతే మన జీవితాలను పతనం చేయవచ్చు. మరి క్రైస్తవులుగా మనం ధనాన్ని సరిగా వినియోగించుకునే విషయంలో మరి మనం మేలుకోకపోతే ప్రమాదములో పడే అవకాశం ఉంది. మరి అందుకే ఈరోజు వర్తమానం యొక్క అంశం ఏంటి అని అంటే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ క్రిస్టియన్ హోమ్. క్రైస్తవ కుటుంబంలో ఆర్థిక నిర్వహణ. మరి ఈ యొక్క అంశంలో నుంచి మరి 4 విషయాలు మనం ధ్యానించబోతున్నాము. మొట్టమొదటిగా ఏమిటనంటే, క్రిస్టియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. డబ్బు పట్ల క్రైస్తవుని వైఖరి. రెండవదిగా, వై ఫైనాన్షియల్ క్రైసిస్. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం లేకపోతే ఆర్థిక సమస్యలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, థింగ్స్ వీ షుడ్ అవాయిడ్ ఇన్ ఫైనాన్సెస్. ఆర్థిక వ్యవహారములో మనం చేయకూడనివి. మరి నాలుగవదిగా చివరిగా మనం చూడబోతున్న అంశం ఏంటి అని అంటే, హౌ టు మేనేజ్ ఫైనాన్సెస్. ఆర్థిక నిర్వహణ ఎలాగ ఉండాలి, ఏ విధంగా మరి డబ్బును, ధనాన్ని మరి నిర్వహించాలి, మరి దాన్ని ఖర్చు చేయాలని ఈ 4 విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుందాము. మరి మొట్టమొదటిగా ఏంటి అని అంటే, క్రిస్టియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. మరి చాలా అంశాలు ఈరోజు ధ్యానించబోతున్నాము. మరి మధ్యలో నేను మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా కడు జాగ్రత్తగా శ్రద్ధతో వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క పోడియం వెనక పెట్టాను. మరి మొట్టమొదటిగా ఏంటి అనండి, క్రిస్టియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. డబ్బు పట్ల క్రైస్తవుని వైఖరి. ఇందులో మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, సత్యం ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ అవర్ సోర్స్. దేవుడే మనకన్నిటికీ మూలం. అందరూ చెప్తారండి, మనకన్నిటికీ మూలం ఎవరండి? దేవుడు. మరి మనకు కనబడుతున్న ఈ యొక్క సృష్టి, ఈ జీవం, ఈ భూమి మీద కనబడుతున్న సమస్తము దేవుని మూలముగా కలిగింది. మరి ఆయన మూలముగానే సర్వమును, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆయన మూలముగానే కలిగింది. మరి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, ఏమనంటే, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరండి? దేవుడే ఈ యొక్క విశ్వమంతటికి, ఈ భూమి మీద ఉన్న సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరండి? దేవుడు. అన్నిటికీ ఆధారం ఆయనే. ఈ లోకం చెబుతుంది ఏమనంటే, డబ్బు ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే, డబ్బు ఉంటే మనకి ఏదైనా సాధ్యమే అని వారు తన నమ్మకాన్ని దేనిపై ఉంచుతారండి? ధనంపై ఉంచుతారు. ఇంకా మనం చెప్పాలి అంటే, ధనాన్ని దేవుడిగా వారు కొలుస్తారు. మరి పౌలు తిమోతితో మరి 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా అన్నాడు, ఏమనంటే,
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకి ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. మరి పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు ఏమనంటే, దేవుడు మనకి ఎంత ఇచ్చినా దానిని బట్టి గర్వించక, స్థిరము కాని ధనము పైన నమ్మిక ఉంచక సమృద్ధిగా దయచేయు దేవుని యందు మనం ఏముంచాలంటే అండి, నమ్మకం ఉంచాలి. ఈ లోకం ఏమని చెప్తుందంటే ధనమే మాకు అన్నిటికీ మూలం. కానీ క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే, మనకన్నిటికీ మూలము దేవుడే. ఆయనే ఎలాంటి వాడంటే అండి, మరి సమస్తమును ధారాళముగా ఆయన దయచేయవాడు. మరి అన్నిటినీ కూడా ఎలా ఇస్తాడనండి? కొంచెం కొంచెంగా ఇస్తాడండి? లేదు. దేవుడు ఎలాగ ఇస్తాడనంటే ధారాళముగా ఆయన దయచేస్తాడు. అందుకే మన నమ్మకాన్ని దేనిపై ఉంచాలి అంటే ధనం పైన కాదు కానీ దేవునిపై ఉంచాలి. ఎందుకనంటే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమును సమృద్ధిగా దయచేయు దేవుడు ఆయనే కనుక మరి మొట్టమొదటి మనం తెలుసుకున్న సత్యం ఏంటి అనండి, దేవుడే మనకన్నిటికీ మూలం. మరి రెండవదిగా మనం చూస్తే మనీ షుడ్ నాట్ బి అవర్ మాస్టర్ బట్ స్లేవ్. డబ్బు మనకి యజమానుడు అవ్వకూడదు. కానీ తరువాత 6వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవుని వాక్యం చెప్తున్న రెండో సత్యం ఏంటి అని అంటే, మరి ఎవరు కూడా ఇద్దరు యజమానులకి ఏమి ఉండలేరండి, దాసులుగా ఉండలేరు. మనము దేవునికిని సిరికిని ధనానికిని దాసులుగా ఉండలేము. ఒకవేళ డబ్బు మన యజమానుడు అవుతే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, మరి రోజులో ప్రథమ స్థానాన్ని ధనానికి మనం ఇస్తాం. అంతేకాదు నిత్యము దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అంతేకాదు ఒకవేళ ఎప్పుడైనా ఆదివారం పని ఉంది, 1000 రూపాయలు ఇస్తారు అని ఎవరైనా పిలిస్తే వారు ఏం చేస్తారండి, ఆరాధనలో ఉండకుండా వారు వెళ్ళిపోతారు. మరి వీళ్ళందరికీ యజమానుడు ఎవరు అని అంటే ధనము. మరి ఒకరోజు ఒకరిని అడిగాను, ఎందుకు మీరు ప్రార్థనలో కనిపించట్లేదు, దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదు అని అంటే వారు చెప్పిన మాట ఏంటి అని అంటే, పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాము. మరి వీరందరికీ యజమానుడు ఎవరండి? వీరందరినీ ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు వీరిని నడిపిస్తున్నారు? దేవుడండి. ధనము, డబ్బు వీరిని నడిపిస్తుంది కనుక వీరు తమ జీవితాల్లో ప్రథమ స్థానాన్ని దేనికి ఇస్తున్నారంటే ధనానికి వారు ఇస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యం చెప్తుంది, సిరికిని దేవునికిని మనం దాసులుగా ఉండలేము. దేవుని బిడ్డలమైన మనము మన యజమానుడు ఎవరు అవ్వాలి అని అంటే దేవుడే అవ్వాలి, ధనము కాదు. మరి ఈ లోకంలో మరి ఏది కాదు. ఇది రెండో సత్యం. మరి మూడవదిగా మనం ఆలోచించినట్లయితే మనీ ఈజ్ నీడెడ్ బట్ గ్రీడీనెస్ ఈజ్ సిన్ అని చెప్తుంది బైబిల్. మరి డబ్బు మనకి అవసరమే, కానీ ధనాపేక్ష అది పాపం అని బైబిల్ చెప్తుంది. మరి మన ప్రాథమిక అవసరాలు తీరాలి అనన్నా, మనకి ఈ లోకంలో సదుపాయాలు కావాలి అన్నా ఏం కావాలండి? ఏం అవసరం అండి? ధనం అనేది అందరికీ కూడా కావాలి. కానీ ప్రమాదమైనది ఏంటి అని అంటే ధనాపేక్ష. దేవుని యొక్క వాక్యంలో మరి తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9-10 ఇలా రాయబడి ఉంటుంది. ఏమనంటే, ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోనో ఒరిలోనో అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి.
దేవుని వాక్యం చెప్తుంది, మరి ధనము అందరికీ అవసరమే. మన అవసరాలు తీరాలన్నా, మనకు సదుపాయాలు ఉండాలి అన్నా ఏం కావాలండి? డబ్బు అనేది అందరికీ అవసరమే. కానీ ఏది ప్రమాదకరమైనదంటే ధనాపేక్ష. ధనాపేక్ష అంటే ఏంటండి? ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా సంపాదించాలి, మరి దాని కొరకు ఆతురపడడం, ఆశపడడం, అది పాపం, ప్రమాదం అని బైబిల్ చెప్తుంది. ఎందుకనంటే ధనాపేక్ష సమస్త కీడులకు ఏంటండి అని మూలము. సమస్యలు మన జీవితాల్లో అక్కడి నుంచి ఏమవుతాయండి? ప్రారంభమవుతాయి. ఇది మూడో సత్యం. మరి నాలుగోదిగా మనం చూస్తే బీయింగ్ రిచ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. మరి డబ్బు, ఆస్తి, సంపదలు కలిగి ఉండడం తప్పేమీ కాదు. మరి బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది ధనవంతులు ఉన్నారు. మరి అబ్రహాము, యోబు, ఇంకా మీరు చెప్పండి, బైబిల్ ఉన్న ధనవంతులు చాలామంది ఉన్నారు కదా. యోసేపు ఉన్నాడు, మరి దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అనేక మంది ఉన్నారు. మరి అరిమతయి యోసేపు, అతను కూడా ఒక ధనవంతుడు. బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. మరి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు అనేకులకు అతను ఆశీర్వాదముగా ఉండుటకు దేవుడు అతన్ని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తే, ఆస్తి సంపదలను, ధనాన్ని మనకిచ్చినట్లయితే మనము ఏమి చేయాలి అని అంటే, మరి కీర్తన 62:10 ఇలా రాయబడి ఉంటుంది, ధనము హెచ్చినను దాన్ని ఏం చేయదన్నాడండి? లక్ష్య పెట్టకుడి అని అంటున్నాడు. అంటే నీ మనస్సును ఏం చేయకూడదు? దానిలో నిలపకూడదు. ఇంకా ఇంకా సంపాదించాలి అన్న తాపత్రయపడకు. కానీ నీకున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలండి? తృప్తి కలిగి మనం జీవించి ప్రభువుని మన యొక్క ధనము ద్వారా ఘనపరచాలి. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే గనక, మరి ఇవి క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన సత్యము. మరి డబ్బు పట్ల క్రైస్తవుని యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి అని అంటే 4 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి? మనకన్నిటికీ మూలము దేవుడే. మరి రెండవదిగా మనం ఏమి తెలుసుకున్నాము అని అంటే, డబ్బు మనకు యజమానుడు అవ్వకూడదు, కానీ డబ్బు మనకి ఎలా ఉండాలండి? దాసుడుగా ఉండాలి. మరి మూడో సత్యం ఏమి తెలుసుకున్నామండి? సంపాదించడం అది ముఖ్యమే, డబ్బు ఉండడం అవసరమే, కానీ ధనాపేక్ష ప్రమాదకరమైనది. చివరిగా 4వ సత్యం మనం ఏమి చూసామనంటే, డబ్బు ఆస్తులు కలిగి ఉండడము తప్పేమీ కాదు, కానీ వాటిని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును ఘనపరచాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనల్ని ఎలా ఉంచాడండి? ఆశీర్వాదంగా మనల్ని ఉంచాడు. అందుకు దేవుడు మనకి ధనాన్ని ఆయన ఇచ్చాడు. ఇవి క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసిన సత్యములు. మరి రెండవదిగా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటి అని అంటే, వై ఫైనాన్షియల్ క్రైసిస్. మరి కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఎందుకు చోటు చేసుకుంటుంది? మరి ఈ దినాల్లో ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా చెప్పే మాట ఏంటండి? ఆర్థిక సమస్యలు. మరి జీతం 10,000 వస్తుంటే ఖర్చులు ఎంత కనిపిస్తున్నాయండి? మనకి 15,000 కనిపిస్తున్నాయి. మరి జీతం 20,000 వస్తే మనకు కనిపిస్తున్న ఖర్చులు ఎంత ఉంటున్నాయండి? 30,000 ఉంటున్నాయి. మరి ఆర్థికపరమైన సమస్యలు, ఒత్తిళ్ళు రోజు రోజుకి ఏమైపోతున్నాయండి? ఎక్కువైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. మరి దేశాల్లో చూసుకున్నా, రాష్ట్రాల్లో చూసుకున్నా, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో, ఒత్తిళ్ళతో ఏమవుతున్నారండి? సతమతం అవుతున్నారు. మరి మన కుటుంబాలలో మనం ఆలోచించినట్లయితే, ఎందుకు మనం ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు మన కుటుంబాలలో కలుగుతున్నాయి అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మరి అందులో మొట్టమొదటి ఏంటి అని అంటే, పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఆర్థిక నిర్వహణ కుటుంబంలో సరిగ్గా లేకపోవడం వలన ఆర్థిక ఒత్తిళ్లకు మనం గురి అవుతున్నాము. మరి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వచ్చినట్లు ఏం చేస్తున్నారండి? ఖర్చు చేసేయడం. అంతేకాదు, ఈరోజు జీతం వస్తే రేపటికి జేబులు ఏమైపోతున్నాయండి? ఖాళీ అయిపోతున్నాయి.
రేపటిని గూర్చిన సరి అయిన ప్రణాళిక, సరి అయిన ఆలోచన లేకపోవడం వల్ల ఆర్థిక సంక్షోభానికి మరి నేటి సమాజం, మరి కుటుంబాలు చూసినట్లయితే మరి ఆర్థిక సంక్షోభానికి గురి అవుతున్నారు. నిజమా కాదండి? మరి సరి అయిన ప్రణాళిక లేనప్పుడు మరి వచ్చినట్లే మనం ఖర్చు చేసేయడం వలన ఖచ్చితంగా ఏమి కుటుంబంలో చోటు చేసుకుంటుంది అని అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మిస్యూజింగ్ మనీ. దాని అర్థం ఏంటేనండి? అనవసరమైన వాటికి డబ్బును వృధాగా ఖర్చు చేయడం వలన ఆర్థికపరమైన సమస్యలు మన కుటుంబాలలో కలుగుతున్నాయి. ఎంతమంది దీనిని అవునని చెప్పగలరండి? మరి ఈ రోజున ఈ దినాల్లో డబ్బును ఉపయోగించడం కాదు, ఏమైపోతుందండి? డబ్బు దుర్వినియోగం ఎక్కువైపోతుంది. మరి బైబిల్లో ఒక వ్యక్తి మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూస్తే తండ్రి ఇచ్చిన ఆస్తిని తను ఏం చేశాడండి? దుర్వినియోగం చేశాడు. వేశ్యలతో ఆ యొక్క ఆస్తిని తినివేశాడు, పాడు చేశాడు. అందుకే కరువు వచ్చినప్పుడు తిండి కొనుక్కునే డబ్బులు లేక తన పరిస్థితి ఏమైందండి? పందులు తినే పొట్టును తను తినాలని ఆశపడ్డాడు. మరి ఈ యొక్క దినాల్లో మనం ఆలోచించినట్లయితే చాలా కుటుంబాలలో పేదరికం, కష్టాలు, ఇబ్బందులు గల కారణాలు ఏంటి అని అంటే కుటుంబంలో ఎవరో ఒకరు మరి ఇలాంటి చెడు వ్యసనాలకి, త్రాగుడికి, ఇలాంటి అలవాట్లకి బానిస అవ్వడం వలన కుటుంబం ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతుందంటే పేదరికంలోనికి వెళ్ళిపోతుంది. మరి మీ చుట్టూ ఉన్న సమాజం చూసినట్లయితే, మిరుగు పొరుగు వాళ్ళు మీరు చూసినట్లయితే మరి త్రాగేవారు, చెడు వ్యసనాలకు లోనైన వారిని కుటుంబాలు చూసినట్లయితే మరి ఆశీర్వాదకరంగా ఉన్నారండి? ఏమాత్రం కూడా లేరు. అప్పులు, సమస్యలతో వారు వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే చెడు వ్యసనాలు, త్రాగుడికి, లేకపోతే అనేకమైన అలవాట్లకు బానిస అవ్వడం వలన మరి క్రైస్తవులుగా మనం చూసినట్లయితే మనము ఇలాంటి వ్యసనాలకి మనం లోన్ అవ్వకపోవచ్చు. కానీ ఈ దినాన క్రైస్తవులు కూడా ధనాన్ని ఏం చేస్తున్నారండి? దుర్వినియోగం చేస్తున్నారు. మరి తిండికి, వస్త్రాలకి, ఇంకా వస్తువులకి, ఇంకా మనం చూసే కార్యక్రమాలకి ఏం చేస్తున్నారండి? వృధాగా వేలు ఖర్చు చేసేస్తూ ఉన్నారు. చిన్నవే అని మనం అనుకుంటాము, కానీ అది పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశం ఉంటుంది. చిన్నవే ప్రమాదాలుగా పెద్దగా మారిపోతాయి. ఒక సామెత ఉంది, ఏంటి అని అంటే ఎంత పెద్ద షిప్ అయినా చిన్న లీకేజ్ చాలు సముద్రంలో అది మునిగిపోవడానికి కదండి. మరి చిన్న వాటిలో మనం దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ఆర్థికపరమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి చాలా కుటుంబంలో మరి డబ్బును ఉపయోగించడం కాదు కానీ దుర్వినియోగం ఎక్కువైపోతుంది. అందుకే ఆర్థికపరమైన సమస్యలు మన కుటుంబాలలో చోటు చేసుకుంటున్నాయి. మరి మూడవదిగా మనం చూసినట్లయితే మరి మూడవ కారణం ఎందుకు ఇబ్బందులు అని అంటే ప్లీజింగ్ అదర్స్. మరి దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇతరులను సంతోష పెట్టడానికి, ఇతరులను మెప్పించడానికి, ఇతరులచే గొప్ప చేయబడడానికి డబ్బును ఏం చేస్తున్నారండి? ఖర్చు చేస్తూ ఉన్నారు. ఉందా లేదా అని చూడకుండా మనుషులను సాటిస్ఫై చేయడానికి అప్పు చేసైనా ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారా లేదండి? ఈ లోకంలో ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. మనం ఎక్కువ ఎక్కడ చూడొచ్చు అంటే వివాహాలలో, పెళ్ళిళ్ళలో మనం చూడొచ్చు. ఎంత విస్తారమైన ధనాన్ని, డబ్బును ఖర్చు పెడుతున్నారంటే మరి మనుషుల చేత చాలా బాగా చేశారండి, భోజనాలు చాలా ఖరీదుగా మీరు పెట్టారు, మీరు చాలా గొప్పవారు. మరి ఇలాంటి మాటలు అనిపించుకోవడానికి కేవలం ఒక్క రోజు కొరకు ఆ యొక్క విందులు, ఆర్భాటాలకి విస్తారంగా ఖర్చు చేస్తున్నారు. మనుషుల చేత గొప్ప చేయబడడానికి ఎక్కడ కూడా ఎవరు ఏం చేయట్లేదండి, తగ్గట్లేదు. పిల్లలు తగ్గట్లేదు, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మరి నేటి పిల్లల్ని చూసినట్లయితే ఈ వీడియోలు చూసి ఏమంటున్నారండి? మాకు ఇలాగా
చేయాలి, నాకు ఇలా కావాలి, ఇలాంటివి నా వివాహంలో ఉండాలి, ఇవి ఇంత ఖరీదు పెట్టి నా బట్టలు కొనాలి అంటున్నవారు ఉన్నారా లేదండి? కేవలం ఒక్క రోజు కొరకు మనుషుల చేత గొప్ప చేయబడడానికి, గౌరవించబడడానికి, ఘనపరచబడడానికి, మెప్పు కొరకు ఏం చేస్తున్నారండి? ధనాన్ని విచ్చలవిడిగా వృధా చేస్తున్నవారు ఈ లోకంలో ఉన్నారు. ఆ ఒక్కరోజు బాగానే అయిపోతాయి, కానీ అసలైన తలనొప్పి ఎక్కడ మొదలవుతుందండి? తర్వాత నుంచి ఏమవుతాయి? వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి, అప్పులు చెల్లించలేని పరిస్థితులు. పోనీ ఒకవేళ వాటికి కడదామంటే ఇంట్లో ఏమైనా అవసరాలు తగ్గుతాయండి? ఒక పక్కన ఇంట్లో అవసరాలు, పిల్లల ఒత్తిళ్ళు, ఒక పక్కన వడ్డీలు, అప్పులు, బాధలు. ఇవే ఆర్థిక సమస్యలకు కారణాలు. అంతేకాదు, కొంతమంది కుటుంబాలలో మనం చూస్తే గనక వారికి ఉన్నా లేకపోయినా ఇచ్చే విషయాలలో కూడా ఏం చేస్తున్నారంటే వెనక ముందు ఆలోచించకుండా జస్ట్ వారి ద్వారా గొప్ప చేయబడ్డానికి ఏం చేస్తున్నారండి? డబ్బును విస్తారంగా ఇచ్చేస్తున్నారు. మరి ఒక కుటుంబంలో అలాగే జరిగింది. మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తక్కువే, మరి చాలా కష్టాలలోనే వారు ఉన్నారు, అప్పుల్లోనే ఉన్నారు. కానీ వారు ఏం చేశారంటే వారి పిల్లలకి మరి పుట్టినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉండరు కదండి. మరి అలా గోల్డ్ రింగ్స్ పిల్లలకి చేయించారు. అప్పులు చేసి ఉండి వాళ్ళు చేయించలేదు, కానీ అప్పు చేసి గోల్డ్ రింగ్స్ పిల్లలకి చేయించారు. మరి వారి జీతం ఏమైనా ఎక్కువ అని అనుకుంటే చాలా తక్కువే, 10,000 కంటే తక్కువే. ఒక ప్రక్కన అప్పుల బాధలు, ఒక పక్కన సమస్యలు. కానీ ఏం చేస్తున్నారండి? ఇతరుల్ని ప్లీజ్ చేయడానికి, వారి సంతోషం కొరకు, వీరి సంతోషం కొరకు ఒక విధమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. బాగానే ఇచ్చేస్తారు, చైన్స్ బాగానే అందరి ముందు మనం పెట్టగలం, కానీ తర్వాత దాన్ని తీర్చడం తలనొప్పి పరిస్థితులు. చాలామంది ఈ విధమైన ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఎందుకు పడుతూ ఉన్నారంటే ఇతరులను మెప్పించడానికి. నేను ఇంత ఇస్తే వారు ఇంతగా నన్ను పొగుడుతారు, ఇంతగా ఒకవేళ ఇవ్వకపోతే నన్ను తక్కువగా చూస్తారేమోనని అప్పు చేసి ఎక్కడికి గురవుతున్నారండి? ఆర్థిక సంక్షోభానికి, మరి పరిస్థితులకు గురి అవుతున్నారు. మరి 4వదిగా మనం చూసినట్లయితే గనక ఏంటి కారణం అని అంటే లేజినెస్ అంటే ఏంటండి తెలుగులో అర్థం? బద్ధకం అన్నమాట. దేవుని వాక్యంలో సామెతలు 10వ అధ్యాయంలో మనం చూస్తే గనక 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఏమనండి? బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగను, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను. మరి చాలా కుటుంబాల్లో మరి ఎందుకు ఆర్థికపరమైన ఒత్తిళ్ళు అంటే మరి కుటుంబ యజమానులు ఏం చేయలేకపోతున్నారండి? కష్టపడి పని చేయలేకపోతున్నారు. సరిగా పని చేయకపోవడం వల్ల కుటుంబం పట్ల సరి అయిన బాధ్యతను లేకపోవడం, బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవడం, ఖాళీగా సమయం గడపడం, మరి నిద్రపోవడం, ఇవన్నీ దేనికి దారితీస్తాయండి? ఇవన్నీ దేనికి దారితీస్తాయి? దారిద్రతకు, పేదరికానికి ఇవి దారితీస్తాయి. మరి నేను చెప్తున్న మాటలు కాదు, కానీ దేవుని వాక్యమే చెప్తుంది. ఏమనంటే బద్ధకంగా మనం పని చేస్తే మన యొక్క కుటుంబాలలో ఏముంటుందండి? దారిద్రత చోటు చేసుకుంటుంది. కానీ శ్రద్ధగా పని చేయవాడు ఏమవుతాడు అని అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడని బైబిల్ చెప్తూ ఉంది. మరి చివరిగా మనం చూసినట్లయితే చివరి కారణం ఏంటి అని అంటే ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని మాత్రమే మీ ముందు పెడుతూ ఉన్నాను. మరి చివరి కారణం ఏంటి అని అంటే నో ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ ఫైనాన్సెస్. మరి మన ఆర్థిక నిర్వహణ విషయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వకపోవడం. మరి దేవుని యొక్క చిత్తానికి కాకుండా మన ఇష్టాలకి, మన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు మనకి చోటు చేసుకుంటాయి. మరి నా జీవితంలో నాకు తెలుసు, నా ఇష్టం, నా ఆలోచన ప్రకారంగా వెళ్ళినప్పుడు నష్టాన్ని నేను చూశాను. అందుకే ఎప్పుడైనా షాప్కి వెళ్ళినా, ఏదైనా కొనుక్కోవాలన్నా, ఖర్చు పెట్టాలన్నా ముందు ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ డబ్బును ఎక్కడా నేను వృధా చేయకుండా సహాయం దయచేయండి. మరి నేను ఎంత పట్టుకెళ్తున్నానో దానికి సరిపడా అక్కడ దొరికేటట్లు కూడా ఏం చేయండి, సహాయం చేయండి అని
ప్రార్థన చేస్తాను. ఈ చిన్న చిన్న వాటి విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి, దేవునికి మనం స్థానాన్ని ఇవ్వాలి. మరి జీతం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి, దేవుని సన్నిధిలో మనం దాన్ని పెట్టి, ప్రభువా దీన్ని ఎలాగ ఖర్చు చేయాలో నాకు జ్ఞానమును దయచేయి అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి, దేవుని పైన మనం ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఆర్థికంగా మనం నిలబడగలం. ఈ లోకంలో లేకపోతే క్రైస్తవుల్లో మనం చూస్తే చాలామంది ఆర్థికపరమైన ఒత్తిళ్లకు ఎందుకు గురి అవుతున్నారంటే, అబ్బే ఎక్కడ దేవునికి ఏమి ఇవ్వరండి, స్థానాన్ని ఇవ్వరు, అవకాశం ఇవ్వరు. నా ఆలోచన, నా ఇష్టము, నా ఆలోచన, నా ప్రణాళిక, నాకు నేనే, నా డబ్బుకు నేనే బాస్ అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే వారి కుటుంబాల్లో ఏమవుతున్నారండి, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇవి ఎందుకు కారణాలు, ఎందుకు సమస్యలు అంటే ఇవి కారణాలు చెప్పగలరండి. మొట్టమొదటి కారణం ఏంటి అనండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మొట్టమొదటి కారణం ఏంటండి, సరైన ప్రణాళిక లేకపోవడం. మరి రెండో కారణం ఏంటి అనండి, అనవసరమైన మాటికి మనం ఏమి ఇవ్వడం, ఖర్చు చేయడం, డబ్బును వృధా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మరి మూడోదిగా మనం ఏమి చూసామనండి, ఇతరుల్ని సంతోషపెట్టడం, వీరిని మెప్పించడానికి మనం ముందుకెళ్ళామనంటే, అప్పులు చేసి ముందుకెళ్ళామంటే తర్వాత బాధపడేది మనమే. చివరిగా నాలుగో కారణం ఏంటి అనండి, నాలుగో కారణం ఎవరు చెప్పట్లేదు, బద్ధకముతో పని చేయడం. దేవుని వాక్యం ఏమని చెప్తుందండి, సరిగా కష్టించి మనం చేయకపోతే దారిద్రతకు మనం గురవ్వాల్సి ఉంటుంది. మరి చివరి కారణం ఏంటి అనండి, దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దేవునికి మనం స్థానం ఇవ్వకపోవడము, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించకపోవడం, మన ఇష్టాలకి, మన ఆలోచనలకి మనం లోనైనప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆర్థికపరమైన సమస్యలు ఏమవుతాయండి, పరిగెత్తుకుంటూ మన వెనకాల వస్తూ ఉంటాయి. ఇది రెండో అంశం. మరి మూడోదిగా మనం ఏం ధ్యానించబోతున్నాం, మూడో అంశం ఏంటంటే ఆర్థిక వ్యవహారములో మనము చేయకూడాల్సినవి, థింగ్స్ టు అవాయిడ్. ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఏంటి అని అంటే నాట్ టు కంపేర్ విత్ అదర్స్. మరి ఇతరులతో మనం ఏం చేయకూడదంటే పోల్చుకోకూడదు. ఇతరులతో మనం ఏం చేయకూడదండి, పోల్చుకోకూడదు. మరి వారికి కొత్త బైక్ ఉంది, నాకు పాత బైక్, వారి చేతికి రింగు ఉంది, నా చేతికి రింగు లేదు, వారికి 3 రింగులు ఉన్నాయి, నాకు ఒక్క రింగే ఉంది. వారు పెళ్ళిలో లేకపోతే వారి కార్యక్రమాల్లో మరి చికెన్, మటన్, అంత బిర్యానీ, అన్ని రకాలు వాళ్ళు వేశారు. ఒకవేళ నేను కూడా వేయకపోతే తక్కువైపోతానేమో, నేను కూడా ఖర్చు పెట్టకపోతే నన్ను హేళన చేస్తారేమో, నన్ను తక్కువగా చూస్తారేమో అని అప్పు చేసైనా వేద్దాము, అప్పు చేసైనా మనము ఆ పనిని చేద్దాము, అప్పు చేసైనా వారికి ఇద్దాము, వారితో మనం సమానంగా ఉందాము అని మనం ఏం చేయకూడదండి. క్రైస్తవులుగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో మనం ఏం చేసుకోకూడదండి, పోల్చుకోకూడదు. పోల్చుకున్నప్పుడు ఒక విధమైన ఒత్తిడిలోకి మనం గురవుతాము. వారిలాగా నేను ఉండలేకపోతున్నాను, వారు 4,000 రూపాయలు చీరను ధరించి వస్తున్నాను, మరి నాది 1,000 రూపాయలే. మరి నన్ను వారి యొక్క గ్రూప్లోకి నన్ను ఆహ్వానించరేమో. మరలాసారి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి, 3,000 ఎక్కడో దొరికిన అప్పు చేసి ఆ 4,000 పెట్టి ఏం కొనాలండి, చీర కొనాలి. అప్పుడు వారితో మనం ఏమవుతామండి, సమానం అవుతాము. ఈ విధమైన సమస్యలు ఉన్నాయండి, ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయండి, ఈ విధమైన ఒత్తిళ్ళు ఉన్నాయా? దేవుని వాక్యం చెప్తుంది, మన గుర్తింపు, మన ఐడెంటిటీ ఈ యొక్క లోక సంబంధమైన వాటిలో మనం వెతికినట్లయితే అది ఆరోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం చెప్దామండి. చాలామంది ఆవలించేస్తూ ఉంటున్నారు ఎక్కువ.
మన యొక్క గుర్తింపు, మన యొక్క ఐడెంటిటీ ఈ యొక్క లోక సంబంధమైన వాటిలో ఉంటే అది ఆరోగ్యమైనది కాదు. ఎందుకనంటే అవి ఈరోజు ఉంటాయి, రేపు గతించిపోతాయి. మన గుర్తింపు, మన ఐడెంటిటీ ఎవరిలో ఉంది అని అంటే క్రీస్తులోనే మనకి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది. మరి యోహాను సువార్త 1:12 ఏముంటుందండి? మనం అందరము కూడా ఎవరి పిల్లలమండి? దేవుని పిల్లలము. మన గుర్తింపు దేవునిలో ఉంది. మనము ఆయన బిడ్డలము, మనము ఆయన బిడ్డలము. అంతేకాదు మరొక వాక్యం కొలస్సీ 2:10 ఏమని ఉంటుందంటే క్రీస్తులో మనలను సంపూర్ణులుగా ఆయన చేసి ఉన్నాడు. క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేశాడండి? మనల్ని సంపూర్ణంగా చేశాడు. ఏది మనల్ని ఏం చేయలేదండి? అసంపూర్ణులుగా మనల్ని చేయలేదు. అయ్యో వారు మరి నా మెడలో 4 కాసుల బంగారం ఉంటేనే నన్ను గుర్తిస్తారు, నన్ను గౌరవిస్తారు అని మన గుర్తింపును వస్తువులలో మనం ఉంచినట్లయితే అవి ఏమవుతాయండి? నశించిపోతాయి, అవి పాతబడిపోతాయి. మన యొక్క ఐడెంటిటీ, మన ఇవన్నీ కూడా మరి ఈ లోక సంబంధమైన వాటిలో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా అది నశించిపోతాయి, అవి మారిపోతూ ఉంటాయి. ఈ లోకం ఏమైపోతుందండి? రోజు రోజుకి అప్డేట్ అయిపోతుంది. మరి ఈరోజు కొన్న పట్టు చీర మరి కొన్ని నెలలకు అది ఏమైపోతుందండి? పాతదైపోతుంది. మరి కంచి పట్టు చీర కొంటే నన్ను గుర్తిస్తారు అని అంటే 4 నెలల తర్వాత అది ఏమైపోతుంది? పాతదైపోతుంది. మరలా మీరు ఏం చేయాలి? మరొక చీరని మీరు మరొక కొత్త ఐటెం ఏమొస్తుందో దానిని మరొక బ్రాండ్ని మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. అంటే మన జీవితం ఏమవుదండి? స్థిరముగా ఉండదు. మన గుర్తింపు, మన యొక్క ఐడెంటిటీ ఎవరిలో ఉంది అని అంటే క్రీస్తులోనే ఉంది. ఆయన మనల్ని సంపూర్ణులుగా ఆయన చేసి ఉన్నాడు. ఏది కూడా మనల్ని ఏం చేయలేదు, అసంపూర్ణులుగా మనల్ని చేయలేదు. సంపూర్ణులుగా ఏది కూడా మనల్ని చేయలేదు. అందుకే వారికిలాగా వీరిలాగా నేను ఉండలేకపోతున్నానని మనం ఏం చేయకూడదండి? ఇతరులతో మళ్ళీ ఏం చేయకూడదు? పోల్చుకోకూడదు. కానీ దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో, మనకిచ్చిన దాంట్లో మనం తృప్తిగా దేవుణ్ణి ఏం చేయాలంటండి? ఘనపరచాలి, మహిమపరచాలి. ఇది మనం మొట్టమొదటిగా చేయకూడదు. రెండవదిగా ఏంటి అని అంటే నాట్ టు షో ఆఫ్ బిఫోర్ అదర్స్. నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, నన్ను చూడండి, నా గొప్ప చూడండి అని చూపించుకోవడం అనేది అది మంచిది ఏమాత్రం కూడా కాదు. మరి నాకు ఇంత ఉందని అంత ఉందని గర్వముగా మనం ఏం చేయకూడదండి? ప్రవర్తించకూడదు. మరి బైబిల్లో రాజైన నెబుకద్నెజరు అలానే చేశాడు. కానీ తన జీవితం ఏమైందంటే దేవుడు అతన్ని ఎక్కడ పంపించేశాడండి? అడవిలోనికి తోలివేశాడు. మరి సుమారు 7 కాలాలు పశువుల వల్ల ఏం చేశాడండి? గడ్డి మేశాడు. మరి మన జీవితాలు దేవుణ్ణి పక్కన పెట్టి నా గొప్ప చూడండి, నన్ను చూడండి, నా యొక్క గ్రేట్నెస్ని మీరు నన్ను చూడండి అని మనం ఇతరులకి ఎదుట మనం గర్వంగా ప్రవర్తించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన మన గర్వాన్ని ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు. మన జీవితంలో మనకున్న దాంట్లో ప్రతి దానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలండి? దేవునికి మనం ఇవ్వాలి. ఇది రెండో విషయం. మూడోదిగా మనం చూస్తే మనం ఏం చేయకూడదంటే నాట్ టు వేస్ట్ మనీ. మరి నాకుంది కదా అని విచ్చలవిడిగా మనం ఏం చేయకూడదంటే ఖర్చు చేయకూడదు. ప్రపంచంలో ఎంతోమంది చూసినట్లయితే ఆకలితో అలమటిస్తున్నవారు, మరి తిండి కొనుక్కునే డబ్బులు లేక ఆకలితో పేదరికంలో అలమటిస్తున్నవారు ఈ లోకములో ఎంతోమంది ఉన్నారా లేదండి? మన చుట్టూ మన సమాజాన్ని చూసిన, ఈ యొక్క లోకాన్ని, ప్రపంచాన్ని మనం చూసిన ఎంతోమంది డబ్బులు లేక, తిండి కొనుక్కునే ధనము లేక ఏమవుతారండి? ఆకలితో మరణిస్తూ ఉన్నారు. నాకుంది కదా అని మనం ఏం చేయకూడదండి? ఖర్చు చేయకూడదు. ప్రతి రూపాయి, ప్రతి మెతుకు కూడా చాలా విలువైనది. మరి నాలుగుగా మనం చూస్తే గనక నాట్ టు బీ గ్రీడీ టు ఎర్న్ ఇన్ రాంగ్ వే. ధనాపేక్ష వలన అన్యాయంగా మనం ఏం చేయకూడదండి? సంపాదించకూడదు. ఇతరులను మోసం చేసి సంపాదిస్తే అది ఎలా మారుతుందంటే శాపముగా, ఉరిగా మనకి మారుతుంది. మరి సామెతలు 13వ అధ్యాయము
11వ వచనంలో మనం చూస్తే గనక, సామెతలు 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. అరే, ఈ మార్గంలో వెళ్తే నాకు ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి, ఈ విధంగా పని చేస్తే, ఇట్లా వాళ్ళని నమ్మించి మోసం చేస్తే మరి ఇంకో 500 నాకు వస్తాయని అనుకుంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మోసము చేత సంపాదించిన ధనము ఏమవుతుందండి? క్షీణించిపోతుంది. నువ్వు కూర్చుకుంటున్నావేమో, నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది, ఎక్స్ట్రా మనీ వస్తున్నాయని మరి నువ్వు బీరువాలో దాచుకోవచ్చు. కానీ ఇది ఒకానొక దినాన్న అది ఏమవుతుందంటే అది క్షీణించిపోతుంది అని బైబిల్ చెప్తుంది. మనం కష్టపడి సంపాదించినప్పుడు మరి దేవుని వాక్యంలో ఏమని చెప్తుందని అంటే, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని ఏం చేసుకుంటాడనండి? వృద్ధి చేసుకును. దేవుని బిడలముగా మనకి ఎంత వస్తే దానితో మనం సంతృప్తి పడి మనం ఎంత కష్టపడగలమో, ఎంత పని చేయగలమో, కష్టం చేత ఎంత సంపాదిస్తున్నామో దానితోనే మనం ఏం చేయాలండి? తృప్తి పడాలి. అప్పుడే దేవుడు మన ఆస్తిని ఏం చేస్తాడంటండి? వృద్ధి చేస్తాడు. మరి 5వదిగా మనం చూస్తే కనుక, మరి తర్వాత మిమ్మల్ని అడుగుతాను, మరి ఇవన్నీ మీరు చెప్పాలి, ఓకేనండి? మరి 5వదిగా మనం చూస్తే కనుక, మరి ఏమి చేయకూడదు అని అంటే, నాట్ టు బీ కో-సైనర్స్. దాని అర్థం ఏంటంటే మధ్యవర్తులుగా మనము ఉండకూడదు. ఎవరు చెప్తున్నారంటే, ఇది నా మాట కాదు కానీ దేవుని వాక్యం చెప్తుంది. సామెతలలో అనేక పర్యాయములు ఈ వాక్యం దీని గురించి చెప్పబడింది. మరి మనం ఆర్థిక పరముగా ఏమి చేయకూడదు అని అంటే మనం ఎలా ఉండకూడదండి? మధ్యవర్తులుగా మనం ఉండకూడదు. మరి సామెతలు 22వ అధ్యాయము 26-27లో మనం చూస్తే గనక, అప్పులకు పూటబడు వారితో చేరకము, చెల్లించుటకు నీ యొద్ద ఏమీయో లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరువు తీసుకుని పోనేలా. దేవుని వాక్యం పరుపు తీసుకుని పోనేలా. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనం ఏం చేయకూడదని వాక్యం చెప్తుందండి? మనం మధ్యవర్తులుగా ఉండకూడదని వాక్యము చెప్తుంది. ఎందుకనంటే మరి ఒకవేళ మనం మధ్యవర్తులుగా ఉంటే కలిగే ప్రమాదం ఏంటి అని అంటే, ఒకవేళ వాళ్ళు చెల్లించకపోతే ఏం చేయాలండి? మన జేబులో నుంచి మనం ఏం చేయాలి? ఆ డబ్బును మనం ఇవ్వాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మధ్యవర్తులుగా మనం ఉంటే వారు చెల్లించకపోతే మనం తిరిగి ఆ డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు మరి కలిగే నష్టం ఏంటి అంటే మన స్నేహ బంధాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. అంతేనా కాదండి? మరి నమ్మించి మనం ఇంత డబ్బు ఇప్పించి వారు చెల్లించలేదు అనుకోండి, వారికి మనకి మధ్యనున్న ఫ్రెండ్షిప్ ఏమవుతుందండి? దెబ్బతింటుంది. అంతేకాదు మరి కొన్ని సందర్భాలు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, మరి ఒకవేళ న్యాయంగా ఉండి వారు తిరిగి డబ్బు ఇచ్చినా మరి ఆ డబ్బు ఇంట్లో ఉంటే మనకేంటండి? శోధన మనకేమవుతుంది? మొదలవుతూ ఉంటుంది. మరొక కుటుంబంలో నేను అలాగే చూశాను. మధ్యవర్తులుగా ఉన్నారు, మరి డబ్బును ఇచ్చారు, తిరిగి మళ్ళా వారు తిరిగి ఇమ్మని ఇచ్చేశారు. మరి ఇప్పుడు వారు ఏం చేశారంటే ఆ యొక్క డబ్బు అంతటినీ కూడా ఏం చేశారంటే ఖర్చు పెట్టేశారు. ఆ అవసరాలు ఈ అవసరాలు గుర్తొచ్చి మరి ఆ డబ్బును ఖర్చు చేశారు. చివరికి ఏమైందంటే వీరేమైపోయారంటే అప్పులైపోయారు. మధ్యవర్తులుగా ఉంటే ఇవే ప్రమాదాలు. దేవుని వాక్యం చెప్తుంది క్రైస్తవులముగా మనం ఎలా ఉండకూడదనంటే మధ్యవర్తులుగా మనం ఉండకూడదు. అంతేకాదు మరి ఇంగ్లీష్లో ప్రోవెబ్స్ సామెతలు 11వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇలాగ రాయబడి ఉంది. ఏమనంటే, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడివాడు తెలివి మాలినవాడు. మరి ఇంగ్లీష్లో వారి గురించి ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పబడింది. ఏమనంటే వన్ హూ ల్యాక్స్ సెన్స్ అని ఉందన్నమాట. మరి సరైన సెన్స్ లేని వారు, తెలివి మాలిన వారు ఎలా ఉంటారండి?
మధ్యవర్తులుగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడలముగా మనం ఆర్థిక పరముగా మనం మంచిగా స్థిరముగా నిలబడాలంటే మనం చేయకూడాల్సిన విషయాలలో ఇదొక ప్రాముఖ్యమైన విషయం. ఏంటి అనండి, మధ్యవర్తులుగా మనము ఉండకూడదు. అంతేకాదు చివరిగా అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే అవాయిడ్ గెట్టింగ్ ఇన్ టు డెబ్ట్స్. అప్పులో కూరుకుపోకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు మనం ఏమి చేయకూడదని అంటే అప్పు చేయకూడదు. మరి మీరందరూ ప్రశ్నికంగా ముఖం పెట్టారు. మరి పైవన్నీ చేయకపోవడం ఓకే, మేము ఏదోలాగా చేస్తాము, కానీ ఇది మాత్రం చేయొద్దంటే మేము చేయకుండా ఉండలేము. అసలే సగం దారిలో కూడా మేము వచ్చేసాము, సగం దారి మేము ప్రయాణించి అందులోనికి వెళ్ళిపోయామని మీలో చాలామంది మీ ముఖాలు నాకు ఆ విధంగా అర్థమిస్తుంది. మరి క్రైస్తవులంగా మనం ఆర్థిక పరముగా మరి స్థిరముగా మనం ఉండాలి అని అన్నా మనం ఏమి చేయకూడదు అని అంటే మరి పైన అనేకమైన విషయాలు మనం చూసాము. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే క్రైస్తవులమైన మనము అప్పులు చేయకూడదు. అది ఎవరు చెప్తుందంటే దేవుని వాక్యమే అనేక మార్లు చెప్తూ ఉంటుంది. మరి అప్పు ఎలాంటిది అని అంటే అది ఒక ట్రాప్ లాంటిది. దానిలోనికి ప్రవేశించడం చాలా సులభం, కానీ దానిలో నుంచి బయటకు రావడం ఎలాంటిదండి, చాలా కష్టము. మరి మీలో ఎంతమందికి జారే బల్ల గుర్తుంది? స్కూల్స్లో ఉంటుంది కదండి, చిన్నప్పుడు మీరు అందరూ కూడా చూసి ఉండొచ్చు జారే బల్ల. మరి పైనుంచి కిందకు జారినప్పుడు ఎలా ఉంటుందండి, వితిన్ సెకండ్స్లో ఏమైపోతారు, జారిపోతారు. అదే కింద నుంచి పైకి ఎక్కండి, ఎక్కుతా జారిపోతాం. ఎక్కి ఎలాగా పిల్లల్ని చూస్తే చాలా కష్టపడతారు. అప్పులు చేసేవారి పరిస్థితులు ఈ విధంగానే ఉంటుంది. జారిపోవడం సులువే, కానీ దానికి పైకెక్కడం అది చాలా కష్టతరం. ఎందుకు మనం చేయకూడదని అంటే అప్పులు చేసినట్లయితే ఆర్థిక పరమైన స్వాతంత్రాన్ని మనం కోల్పోతాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు ఉండదు. అంతేనా కాదండి, ఒకటి తినాలన్నా, ఒకటి కొనుక్కోవాలన్నా, ఒకటి ఖర్చు పెట్టాలన్నా మనకేముండదండి, తృప్తి ఉండదు. భయం, అమ్మో ఖర్చు పెట్టేస్తే ఎక్కువైపోతుందేమో, తీర్చలేనేమో. తృప్తిగా మనం ఏమన్నా చేయగలమండి? అప్పు చేసే వాళ్ళ పరిస్థితి ఎలాగనే ఉంటుంది. ఒకటి కొనాలన్నా, ఒకటి చేయాలన్నా తృప్తిగా మనం ఏం చేయలేమండి, ఖర్చు చేయలేము. ఆర్థిక పరమైన స్వాతంత్రాన్ని కోల్పోవలసి ఉంటుంది. మరి ఎప్పుడు మనం చేయాలి అని అంటే మరి తీర్చగలిగే సామర్థ్యం ఉన్నప్పుడే మనం అప్పును చేయాలి. కట్టే శక్తి లేనప్పుడు మన కోరికలను, మన ఆశలను, మన నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం మనకి చాలా చాలా మంచిది. ఒకవేళ మనం అప్పు చేయాలని అనుకుంటే అది ఎలాగో తీర్చాలో ముందే మనం ఏం చేయాలండి, ప్రణాళిక వేయాలి. ఆ ప్రణాళిక వేసినప్పుడే వారి చేతిలో నుంచి మీరు ఏం చేయాలి, డబ్బును మీరు తీసుకోవాలి. ఎటు ఆలోచించకుండా కొంతమంది ఎలా చేస్తారంటే ఎలాగ తీర్చగలము అని ఆలోచించరు, బట్ తీసుకుని ఖర్చు చేసేస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు అప్పు తీర్చరు అని అంటే సామెతలు కాదని కీర్తనలు 37:21 వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని అక్కడ రాయబడి ఉందంటే భక్తిహీనులు అప్పు తీర్చరు అని బైబిల్ చెప్తుంది. ఎవరు తీర్చలేరండి, భక్తిహీనులు అప్పు తీర్చరు. దేవుని బిడలముగా మనం ఎవరికైనా అచ్చి ఉంటే దాన్ని తీర్చే వరకు మనం ఏమవ్వకూడదండి, నిద్రపోకూడదు. దాని కొరకు ప్రయాసపడి కష్టపడి ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మన ద్వారా ఏమవుతుందండి, దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ఒకవేళ మనం తీర్చలేదనంటే నలుగురు ఏమనుకుంటారండి, వీరు దేవుని కలిగి ఉండి కూడా వీరు ఏం చేయలేకపోతున్నారు, తీర్చలేకపోతున్నారు. ఎవరికి అవమానం అండి, చివరికి దేవుని యొక్క నామానికి అది అవమానం.
అప్పు లేదు లక్షలతో ప్రారంభం అవ్వదు. అప్పులు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే 100 రూపాయలు 1000 రూపాయల నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు నువ్వు 100 రూపాయలు మరి ఇతరులు నువ్వు అడిగి తీసుకుని 1000 రూపాయలు ఇతరులను అడిగి తీసుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా రేపు 10 లక్షలు అప్పు చేసినా ఆశ్చర్యపోకర్లేదు. అప్పు అనేది లక్షల్లో ప్రారంభం అవుతుంది, కానీ మరి చాలా తక్కువగా 100,000లోనే 1000 రూపాయలతోనే అది ప్రారంభమవుతాయి. క్రైస్తవులుగా మనం చేయకూడదు ఏంటి అని అంటే, అప్పులు మనము చేయకూడదు. తీర్చగలిగే సామర్థ్యం లేనప్పుడు మరి ఎలాగ తీర్చాలో ఆ ప్రణాళికను మనం కలిగి లేనప్పుడు మనం దాంట్లో ఏమవ్వకూడదండి, ఆ ఊబిలోనికి మనం ప్రవేశించకూడదు. ఇవి క్రైస్తవులుగా మనం చేయకూడనివి ఏంటి అనండి. మొట్టమొదటి చెప్పండి, మనం చేయకూడదు ఏంటండి, ఇతరులతో మనం ఏం చేసుకోకూడదు, పోల్చుకోకూడదు. రెండవదిగా మనం ఏం చేయకూడదండి, నాకు ఉంది కదా అని గర్వముగా మనం ప్రవర్తించకూడదు. మూడవదిగా మనం ఏం చేయకూడదండి, విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టకూడదు, మనకుంది కదా అని. మరి నాలుగవదిగా మనం ఏం చేయకూడదండి, అన్యాయముగా మనం ఏం చేయకూడదు, సంపాదించకూడదు. ఐదవది మనం ఏం చేయకూడదండి, దేవుని వాక్యం ఏమని చెప్తుందండి, మధ్యవర్తులుగా ఉండకూడదని చెప్తుంది. మరి ఆరవదిగా చెప్పండి అందరూ కూడా, ఆరవదిగా మనం ఏం చేయకూడదండి, ఎవరు చెప్పట్లేదు ఇటువైపు ఎవరు కూడా. ఆరవదిగా మనం ఏం చేయకూడదండి, క్రైస్తవులముగా అప్పులు చేయకూడదు. మరి నా జీవితంలో ఒక స్టోరీ ఉంది. ఒకసారి మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా షాపింగ్కి వెళ్తున్నారు. మరి అక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రమ్మని అన్నారు. కానీ ఆ సమయంలో నా దగ్గర లేవు. నేనేం చేయలేదండి, మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, కానీ నేనేం చేయలేదంటే, ఒకవేళ ఈరోజు వాళ్ళని అడిగి చేశానంటే రేపు కూడా అది నాకు అలవాటు అయిపోతుంది అని ఆ దినాన్న వారందరూ వెళ్తున్నా నేను నా యొక్క హాస్టల్ రూమ్లో కూర్చుని ఆ దినాన్న ప్రార్థన చేసుకున్నాను. కానీ వారితో నేనేం చేయలేదంటే వెళ్ళలేదు. ఈరోజు చిన్న చిన్న వాటిలో మనం నియంత్రించుకోలేకపోతే రేపు పెద్ద వాటిలో కూడా మనం ఏం చేసుకోలేమంటే నియంత్రించుకోలేము. ఇవి క్రైస్తవులుగా మనము చేయకూడనివి. మరి చివరిగా మనం ఏమి చేయాలంటే, మరి చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. మన ఆర్థిక వ్యవహారము ఏ విధంగా ఉండాలి, హౌ టు మేనేజ్ ఫైనాన్సెస్, మన ఆర్థిక నిర్వహణ ఎలాగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా మన యొక్క ఆర్థిక నిర్వహణలో మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, పుట్ గాడ్ ఫస్ట్, దేవునికి ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం మనందరికీ తెలుసు కదండి. అక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడను. మరి క్రైస్తవులుగా మొదట మనం చేయాల్సింది ఏంటి అని అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతకడము. మరి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం అంటే అనేక పర్యాయములు మనం చెప్పుకున్నాము. ఏంటి అని అంటే, దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వడము, అంతేకాదు ఆయన యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడము, ఇంకా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి మనము కూడా మరి మన యొక్క వంతును మనం దేవుని యొక్క రాజ్యం కొరకు ఖర్చు చేయడం, లేకపోతే సహకరించడము. అంతేకాదు మరి కుటుంబముగా కూడా మరి యజమానులుగా తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, మొదటిగా మన బిడ్డలను కూడా ఏం చేయాలండి, దేవుని యొక్క రాజ్యం కొరకు వారిని సిద్ధపరచాలి. ఈ దినాల్లో మనం చూస్తే తల్లిదండ్రులుగా మనలో చాలామంది పిల్లలకి అన్నీ ఇస్తున్నారు. మరి ఏది కావాలంటే పిల్లలకి అన్నీ దయచేస్తున్నారు, కానీ ఏమి ఇవ్వలేకపోతున్నారంటే భక్తిని ఇవ్వలేకపోతున్నారు. భక్తిలో పిల్లలను పెంచలేకపోతున్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాను, మరి మీ పిల్లలు సండే స్కూల్కి రావట్లేదు, యూత్ మీటింగ్కి రెగ్యులర్గా రావట్లేదు అని అంటే, మరి తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే, మరి పిల్లలు ఉదయాన్నే లేవలేకపోతున్నారండి, లేకపోతే పిల్లలకి పరీక్షలు చాలా అలసిపోతున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజ్, ఆ ఒక్కరోజే సెలవు కదా, అందుకే వారు అలసిపోయి రాలేకపోతున్నారు. ఈ దినాల్లో
పిల్లల్ని పాడు చేస్తుంది మొబైల్స్ కాదు, టీవీలు కాదు. మొట్టమొదటిగా ఎవరు అంటే తల్లిదండ్రులే పిల్లల్ని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. వారిని భక్తిలోనికి వారిని పెంచకుండా ఆటంకాన్ని కలిగిస్తుంది ఎవరనంటే తల్లిదండ్రులే. దేవుని బిడలముగా మరి తల్లిదండ్రులుగా, క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క జీవితాల్లో మీరు మీ పిల్లలకి అనేకమైన వాటికి శ్రేష్టమైనది ఇవ్వచ్చు. అనేకమైన ఆస్తి, సంపద ఇవన్నీ కూడా పిల్లలకి మీరు ఇవ్వచ్చు. కానీ అంతకంటే విలువైనది, శ్రేష్టమైనది ఈ లోకంలో ఏమైనా ఉంది అని అంటే భక్తిని నేర్పించడం, వారికి ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానమును అలవాటు చేయడం. పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, తిమోతి రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాము, విశ్వాసము మొదట నీ అవ్వలోను, తర్వాత నీ తల్లిలోను, ఇప్పుడు నీలో వసించుచున్నది. అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసే ఒకరి నుంచి మరొకరికి వెళ్ళింది ఏంటండి? 5 ఎకరాల పొలం వెళ్ళిందండి, 2 స్టేర్ల బిల్డింగ్ వెళ్ళిందా? కానీ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది ఏంటండి? విశ్వాసము తల్లి నుంచి వారి యొక్క గ్రాండ్ మదర్ నుంచి వాళ్ళ తల్లికి వెళ్ళింది, తల్లి నుంచి తిమోతికి వచ్చింది. తిమోతి గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఇది నాన్న మనం ఇవ్వాల్సింది మన బిడ్డలకి ఏమైనా ఉంది అని అంటే అది భక్తి మాత్రమే. ప్రాథమికంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వారిని నడిపించడము. ఒకవేళ మనం ఎన్ని ఇచ్చినా అది ఈరోజు ఉంటుంది, రేపు గతించిపోతుంది. కానీ అదే మీరు భక్తినివ్వండి, అది నిత్యత్వం వరకు కూడా వారిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. భక్తి ఏం చేస్తుందండి? నిత్యత్వం వరకు కూడా వారిని నడిపిస్తుంది. ఇది దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం అనంటే మన హృదయంలో స్థానం ఇవ్వడమే కాదు, దేవుని కొరకు జీవించడం, కుటుంబాన్ని మొదటగా దేవునిలో ఆ యొక్క భక్తిలోనూ కుటుంబాన్ని కట్టడము, ఇది మనం చేయాల్సింది. అంతేకాదు ఆయన రాజ్యాన్ని కాదు, మరొకటి ఏం వెతకాలండి? నీతిని మనం వెతకాలి. అంటే యథార్థత, నమ్మకత్వం కలిగి జీవించడము, అన్యాయపు సిరిని ఆశించకుండా న్యాయముగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు అవన్నీ కూడా ఏం చేస్తాడండి? ఆయన మనకు దయచేస్తాడు. మనకి ఏ అవసరత ఉన్నా, ఈ సహాయం ఉన్నా దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే మొదట మనం చేయాల్సింది ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని మనము వెతకడము. ఇది మొట్టమొదటిగా మనం చేయాల్సింది. ఆర్థిక పరముగా స్థిరముగా మనం నిలబడాలి అనంటే మొదటగా దేవునికి మనం ఏం చేయాలండి? ప్రాధాన్యతను ఇవ్వాలి. రెండవదిగా మనం చూస్తే ప్లానింగ్, బడ్జెట్. ముందుగానే ప్రణాళికను మనం వేసుకోవాలి. జీతం ఎంత వస్తుంది, పిల్లలకి, ఇంటికి, పనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవి తీస్తే మిగిలినవి ఏమి చేయాలి? ప్రార్థనాపూర్వకంగా భార్య భర్త ఇద్దరు కలిసి ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిర్ణయాలను తీసుకొనాలి. కొంతమంది కుటుంబాల్లో చూస్తే అసలు భార్యలను, వైఫ్స్ని ఏం చేయనివ్వరండి, ఎంటర్ అవ్వనివ్వరు. వారే కుటుంబానికి బాస్గా ఉంటారు. దేవుని వాక్యము అలాగ చెప్పట్లేదు, అది వాక్యానుసారమైనది కాదు. కుటుంబముగా భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఏం చేయాలంటే నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో ఏం చూస్తామంటే ఇద్దరూ కూడా సంపాదిస్తారు, ఎవరి దారి వారిదే. నేను పని చేసుకున్నాను, లేకపోతే నేను మిషన్ కొడుతున్నాను, నేను ఆ యొక్క జాబ్కి నేను వెళ్తూ ఉన్నాను, నా జీతం నాది, నీ జీతం నాది, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ఇది ఏమాత్రమో వాక్యానుసారమైనది కాదు. దేవుని వాక్యం చెప్తుంది భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఏం చేయాలంటే ఆ యొక్క బడ్జెట్ని ప్లానింగ్ చేసుకోవాలి. ఏది అవసరతో, లేకపోతే ఏది ఆశలో, ఏది కోరికలో దాన్ని తెలుసుకొనొచ్చు
మరి కొన్ని పర్యాయములు ఏమవుతాయంటే పొరపాట్లు కుటుంబాలలో జరుగుతాయి. మనం అందరం కూడా ఎవరండి? మానవులమే. మరి కొన్నిసార్లు మనము తప్పులు చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు పొరపాట్లు మనం కూడా చేస్తూ ఉంటాము. ఒకరికి మరొకరు ఏం చేసుకోవాలండి? మరి ప్రోత్సహించుకొనొచ్చు. మరి ఇద్దరూ కలిసి ఏం చేయాలంటే నిర్ణయము చేసి ఆ యొక్క డబ్బును ఖర్చు చేయాలి. ఇది రెండవదిగా. మరి దేవుని వాక్యంలో చూసే సామెతలు 21:5 మనం చూస్తే గనక, శ్రద్ధ కలవాని యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? శ్రద్ధ కలవాని యోచనలు ఎలాంటివండి? లాభకరములు. యోచనలు అంటే ఏంటి అంటే, ఇంగ్లీష్లో అక్కడ ఏమి రాయబడి ఉంటుందని అంటే ప్లాన్ అని రాయబడి ఉంటుంది. మరి ఇద్దరూ కలిసి ఆలోచించినప్పుడు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నప్పుడు మరి కుటుంబానికి అది ఏమవుతుందండి? అది క్షేమకరము. ఇద్దరికి మధ్యలో ఎవరు రాకూడదంటే ఏ మధ్యవర్తులు ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. మరి వారి తల్లిదండ్రులైనా, అత్తమామలైనా అవ్వచ్చు, అన్నదమ్ములైనా అవ్వచ్చు, ఏ మధ్యవర్తులు ఏ మాత్రము కూడా వారి కుటుంబంలో ఉండకూడదు. ఆలోచనలు ఇవ్వచ్చు, కానీ నిర్ణయాలు చేయాల్సింది వారు ఇద్దరు మాత్రమే. అది వాక్యానుసారమైనది. మరి ఇద్దరూ కలిసి ఏం చేయాలి అంటే బడ్జెట్ని, మరి వచ్చిన జీతాన్ని, ప్రణాళికను వేసుకున్నట్టే ఆర్థికపరమైన నష్టాలలో మనం ఏమవ్వమంటే కోరికపోము. ఇది రెండో విషయం. మరి మూడవదిగా మనం చూస్తే గనక సేవింగ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు కొరకు దాచుకోవడం. మరి ఇది దాచుకోవడం అనేది ఇది ఏమాత్రం కూడా తప్పు కాదు. మరి సామెతలు 21:20 ఏమని ఉంటుందంటే, విలువగల ధనమును నూనెయు జ్ఞానులు ఇంట నుండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. మరి ఆర్థిక పరముగా మనం స్థిరముగా నిలబడాలి అని అంటే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వచ్చినట్లు దులిపేయడం కాదు, వచ్చినట్లు ఖర్చు చేయడం కాదు, కానీ మనం దాన్ని ఏం చేయాలండి? దానిని దాచుకోవాలి. మరి పిల్లలకి కొన్నిసార్లు వారు ఎదుగుతున్నప్పుడు చదువులకి చాలా ఎక్కువ అవుతుంది. మరి వారి చిన్నప్పటి నుంచే వారిని నెలకి ఇంత అని మనం దాచినప్పుడు కొన్నిసార్లు మనం ఒకేసారి ఫీజు ఏం చేయలేరండి? పే చేయలేరు. మరి నెలకి, వారానికి, మరి ఒకవేళ నెలకి 2,000 మనం దాచినట్లయితే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 24,000. చక్కగా మనము ఎవరిని అప్పు అడగకుండా ఫీజు మనం పే చేయగలగచ్చు. దేవుని బిడ్డలముగా మూడోదిగా మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మనకొస్తున్న ధనాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకొనొచ్చు. దాన్ని ఏం చేయాలండి? మన బిడ్డల విషయంలో, మరి భవిష్యత్తు విషయంలో ఏంటి, మరి దీని విషయంలో అయినా, మన యొక్క ఆరోగ్యముల విషయంలో ఏంటి, మనం ముందుగానే మనం ఏం చేయాలంటే దాచుకోవాలి. మరి కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు, వివాహాలు వస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలంటే ముందు రోజు వరకు కూడా మొత్తం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. కానీ ఆ కార్యక్రమం వచ్చే టైంకి వీళ్ళ దగ్గర అప్పులు చేసి ఇంకా జీవితం అంతా ఏంటి అని అంటే, కొందరి జీవితాల్లో ఏమవుతుందంటే కేవలం వివాహం కొరకు, మరి చిన్నప్పటి నుంచి వాళ్ళ కట్నం కొరకు దాస్తారు. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి చేసిన ఖర్చుల కొరకు ఏం చేస్తారండి? సగం జీవితం దాని కొరకు ప్రయాసపడతారు. చాలామంది జీవితాలు ఈ విధంగానే అయిపోతున్నాయి. మరి మనము దేవుని బిడ్డలముగా దేనికి ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేయడం ముందుకు మనం ఏం చేయాలంటే, పిల్లలకి శ్రేష్టమైన మరి ఎడ్యుకేషన్ని మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే గుడ్ ఎడ్యుకేషన్ అనమాట. మరి వారికి ఎడ్యుకేషన్ విషయంలో ఏంటి, వారి భవిష్యత్తు విషయంలో ఏంటి, ముందుగానే మనం ఏం చేయాలంటే దానిని సేవ్ చేసుకోవడం వలన అప్పులు చేసే పరిస్థితులు మనకి ఏమవుతాయంటే తగ్గుతాయి. మరి నాలుగవదిగా మనం చూస్తే కనుక సెట్టింగ్ రైట్ ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు, సరైన ప్రాధాన్యతలు ఇవ్వడము. నేను త్వరగా ముగిస్తున్నాను. మరి ప్రాధాన్యతలు ఎలాగ ఉండాలంటే, మొదట దేవుడు, తర్వాత కుటుంబము, తర్వాత పని, ఆ తర్వాత ఎవరు ఉండాలంటే ఇతరులు ఉండాలి. మరి చాలామంది ఏం చేస్తారంటే, ఒక చిన్న పాప ఏమని చెప్తుందంటే, మరి మా డాడీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి బోల్డ్ అని కొనుక్కొని వెళ్ళిపోతారు, కానీ మా దగ్గరకు వచ్చినప్పటికీ ఏమీ కూడా కొనరు, పిసినారిగా వాళ్ళు ఉంటారనని. ఇది ఎంత మాత్రం కూడా
మంచిది కాదు. అప్పుడు మనం మంచి తల్లిదండ్రులము అవ్వము. మనం దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, కుటుంబానికి ఇచ్చేది కుటుంబానికి ఇవ్వాలి, మన పనికి ఖర్చు పెట్టేది పనికి ఇవ్వాలి, ఇతరులకు ఇచ్చేది ఇతరులకు మనకి ఇవ్వాలి. దేవునిది కుటుంబానికి ఇచ్చిన, కుటుంబానిది ఇతరులకు ఇచ్చిన మనము సరి అయిన మరి బాధ్యత కలిగిన మరి తల్లిదండ్రులము లేక మరి బాధ్యత కలిగిన మరి వ్యక్తులము మనం ఏమాత్రము కూడా కాదు. మరి నాలుగవదిగా మనం చేయాల్సింది సరి అయిన ప్రాధాన్యతలను మనం ఎంచుకోవాలి. మరి చివరిగా ఐదవదిగా మనం ఏం చేయాలంటే లెర్న్ టు సే నో. మరి నీ దగ్గర లేనప్పుడు మనం ఏం చేయాలంటే నో చెప్పాలి. చాలాసార్లు మనకి మొహమాటం అడ్డొస్తుంది. వాళ్ళ అవసరతలోనే ఉండొచ్చు, లేకపోతే కొంతమంది కావాలని అడగొచ్చు. మన దగ్గర లేనప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే నో అని సమాధానం చెప్పాలి. సారీ, నా దగ్గర లేదు ఇవ్వడానికి అని మనం చెప్పాలి. అదే మొహమాటానికి మనం వెళ్ళామనుకోండి, ఏమవుతుందండి? వాళ్ళ అవసరం బాగానే తీరుతుంది, మనము సమస్యలలో ఇబ్బందులలో పడే అవకాశం ఉంటుంది. మొహమాటానికి వెళ్తే నష్టపోయేది నువ్వు, నీ కుటుంబం అంతే. బయట వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. మరి ఐదవదిగా మనం చేయాల్సింది మన దగ్గర లేనప్పుడు మనం చెప్పాల్సింది సారీ, నీకు ఇవ్వగలిగేంత ధనము నా దగ్గర లేదు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా మీకు నో చెప్పారనుకోండి, వాళ్ళని మీరు ఏం చేయకూడదు, తిట్టుకోకూడదు. వీళ్ళు పిస్తున్నారు, వీళ్ళు ఇవ్వరు, వీళ్ళ యొక్క జీవితాలు అంతే అని కూడా మనం ఏం చేయకూడదండి, తిట్టకూడదు. వారి యొక్క పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఆరోదిగా మనం చూస్తే గనక గివింగ్ టు ద పూర్, మనం ఇతరులకి మనం సహాయమును చేయడం అన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 11:24 మనం చూస్తే గనక 11:24 ఏముందండి? వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. మరి దేవుని బిడలముగా మనము మన కుటుంబము నా పనే కాకుండా మనం నాలుగవదిగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇందాక మనం చూసాం కదండి, ఇతరుల యొక్క విషయాలను కూడా మనం ఏం చేయాలి అని అంటే పట్టించుకోవాలి. వారి యొక్క అవసరతలను కూడా మనం ఏం చేయాలి అంటే మనం పట్టించుకోవాలి. మరి నా జీవితంలో ఒక స్టోరీ ఉంది. మరి కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట. మరి నేను ముగిస్తున్నాను. మరి కొన్ని మంత్స్ బ్యాక్ ఒకసారి నేను క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఆ రోజు నేను బట్టలు కొనుక్కోలేదు. మరి అప్పుడప్పుడు నాకు ఏదైనా ఇచ్చినప్పుడు నేను దాచినప్పుడు ఇంచుమించు 4,000 నా దగ్గర ఉన్నాయి, 4,000 చిల్లరి. కానీ అదే సమయంలో ఒకసారి ఒకరు చాలా అవసరతలో ఉన్నారు. వెంటనే నేను ఏం చేశానంటే ఇల్లంతా వెతికి మరి అక్కడున్న చేంజ్ ఎక్కడైతే కనిపించిందో అదంతా పోగు చేసి వారికి 5,000 ఇచ్చాను. మరి నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే మరుసటి రోజే నాకు 2 జతల బట్టలను, టాప్స్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఇతరుల యొక్క అవసరతలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మన యొక్క అవసరతలను కూడా ఆయన పట్టించుకుంటాడు. దేవుడు అక్కడే మనల్ని పరీక్షించేది, అక్కడే మనలను ఆశీర్వదించేది. చివరిగా ఏంటి అని అంటే లివింగ్ విత్ కంటెంట్మెంట్. 1 తిమోతి 6:6-9 మనం చూస్తే గనక అక్కడ వాక్యం ఏమని రాయబడి ఉన్నదంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభము కలిగించును. సంతృప్తితో కూడిన భక్తి గొప్ప లాభము కలిగించును. దేవుడు మనకి ఎంతైతే ఇచ్చాడో దానిని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ తృప్తితో మనం ఏం చేయాలండి, జీవించాలి. నాకు లేదు, నాకు వాళ్ళకుంది అన్న బాధపడకూడదు. కానీ ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన యొక్క అన్నమును బట్టి, ఈ యొక్క వస్త్రములను బట్టి నిన్ను స్తుతిస్తున్నానని మనం ఏం చేయాలంటే దేవునిని ఘనపరచాలి. ఇవి మనం చేసినప్పుడు ఆర్థిక పరంగా స్థిరముగా మనము నిలవబడగలము. మనం చేయాల్సింది ఏంటి అని మనం చూసామంటే మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలండి? ప్రభువుకి ఇవ్వాలి. రెండవదిగా మనం ఏం చేయాలండి? కుటుంబ సమేతంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రణాళికను వేసుకొనవాలి. మరి మూడవదిగా మనం ఏం చూసామంటే భవిష్యత్తు కొరకు మనం ఏం చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలి. భవిష్యత్తు కొరకు మనం దాచుకోవడం, అది మనకి మన కుటుంబానికి అది ఎంతో మంచిది. మరి నాలుగవదిగా మనం చూస్తే సరైన ప్రాధాన్యతలు మనం ఎంచుకోవాలి. మరి ఐదవదిగా మనం చూస్తే మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేయాలండి? సారీ, నా దగ్గర
లేదు అని చెప్పాలి. మొహమాట పడితే నష్టపోయేది నువ్వు, నీ కుటుంబమే. మరి ఆరవదిగా మనం చూస్తే ఇతరుల యొక్క సహాయతం, మరి అవసరాలు కొందరు చెప్పరండి, మనమే మరి యాక్షన్ తీసుకొని మనమే వెళ్ళి వారికి అవసరాలకి మనం ఏం చేయాలి, సహాయం చేసినప్పుడు దేవుడు మన అవసరాలను ఆయన తీరుస్తాడు. చివరిగా మనం ఏమి చూసామనంటే మరి సంతృప్తితో కూడిన భక్తి. మరి ఈ లోకంలోనికి మనం ఏమి తేలేమో, మనమేమి కూడా తీసుకుని వెళ్ళలేము. దేవుడు మనకి ఇచ్చిన దానితో సంతృప్తితో జీవిస్తూ మరి దాన్ని జాగ్రత్తగా మనం ఖర్చు చేసినప్పుడు ఆర్థికపరమైన ఒత్తిళ్లకు, సమస్యలకు ఖచ్చితంగా మనం దూరం అవుతాం. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. సామెతలు 30:8-9 మనం చూస్తే గనక ఈ యొక్క ప్రార్థనను కుటుంబ సమేతంగా మనం అందరం కూడా చేయాలి. ఏమనంటే 8-9 మనం చూస్తే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైనడిలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ ప్రార్థనను మన అనుదిన జీవితాల్లో మనం తప్పకుండా మనం చేసినప్పుడు దేవుడు తన సమృద్ధిని ఇస్తాడు. సంతోషంతో మనం ఖర్చు చేద్దాము, సంతోషంతో సంతృప్తితో మనం జీవిద్దాము. దేవుడు మనకిచ్చిన దాన్ని పిసినారుగా ఉండకుండా మరి సమృద్ధిగా దేవునికి మనం ఇచ్చినప్పుడు, మరి దేవుని యొక్క పనిలో మనం ఖర్చు చేసినప్పుడు, ఇతరులకు మనం ఇచ్చినప్పుడు, మన కుటుంబానికి మనం ఖర్చు చేసినప్పుడు ఆర్థికపరమైన సమస్యలలోనికి ఏమాత్రం కూడా మనం వెళ్ళడం కానీ స్థిరముగా మనం నిలబడతాము. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. మరి అనేకమైన అంశాలు ఈ దినాన్ని మనం ధ్యానించాము. సమయం ఎక్కువైనందుకు నన్ను క్షమించండి. మరి అనేకమైన అంశాలు ఈ దినాన్ని మనం ధ్యానించాము. ఒకవేళ మన కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు, ఒత్తిళ్లతో మనం సతమతం అవుతున్నట్లయితే మరి దేవుడు మనకి కొన్ని సూచనలను, దేవుని మాటలు ఈరోజు మన ముందు ఉంచాడు. దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు ఏ విధమైన నష్టాలకి మనం వెళ్ళిపోము. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. మహాగణుడు, మహోన్నతమైన మా తండ్రి, నీకు పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున కొందనాలనైనా ఈ మంచి శ్రేష్టమైన సమయంలో ప్రభా, ఇంతవరకు నీ యొక్క వాక్యముని ధ్యానించడానికి నీవు చూపిన గొప్ప కృప కొరకే నీ కొందనాలనైనా తండ్రి. 4 విషయాలు ప్రభా మా ముందు నువ్వు పెట్టావు నాయనా తండ్రి. మరి క్రైస్తవుని వైఖరి డబ్బు విషయంలో ఎలాగ మా వైఖరి ఉండాలో అన్నది, మరి రెండవదిగా ప్రభా మరి ఎందుకు ఆర్థికపరమైన ఇబ్బందులకు మేము గురవుతున్నామని, మరి ఆర్థిక పరముగా మూడవదిగా ప్రభా మరి ఆర్థిక పరంగా మేము నష్టపోకుండా ఉండడానికి మేము ఏం చేయకూడదో ప్రభా అది తెలియచేసావు. చివరిగా ఆర్థిక పరంగా మేము స్థిరంగా ఉండడానికి ఏమి చేయాలో ప్రభా ఈ 4 విషయాలు మా ముందు ఉంచిన దేవుడు ప్రభా. మరి మా జీవితాల్లో ఏ విషయాలు తప్పుపోతున్నామో, ఏ విషయంలో పడిపోతున్నామో ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా నాయనా. తన ఆర్థికపరమైన స్థిరత్వంలోనికి ప్రభా మమ్మల్ని, మా సంఘమంతటిని మీరు నడిపించండి ప్రభా. తన మా జీవితాల ద్వారా నీ నామం గణపరచబడడానికి, నీ నామం మహిమపరచబడడానికి మీరే సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. తన్ని మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ద్వారా ప్రభా నీ నామం మహిమపరచబడాలి, నీవు సంతోషించాలి. ఆ విధమైన కృపను ప్రభా మందరికీ మీరే దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుకొనిచు సర్వశక్తుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచు ప్రార్థిస్తూ మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.